గిద్దలూరు రాచర్ల రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల జరిగిన భారీ వెండి ఆభరణాల దొంగతనాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులు వడ్లవాను శివారెడ్డి, జట్టిపోయిన ప్రవీణ్, జట్టిపోయిన ప్రదీపుల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 7 కిలోల వెండి ఆభరణాలు, గంజాయి, మోటార్ సైకిల్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పోయిన నెల 23వ తేదీన రాత్రి గుడి తాళాలు పగలగొట్టి సుమారుగా 10 కిలోల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు శివారెడ్డిపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 నుంచి 50 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ, మార్కాపురం డీఎస్పీ అభినందించారు. యాక్చువల్గా అతను రాచర్ల నేరం చేసినప్పుడు ఆ కేసులన్నింటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబట్టి రీసెంట్ గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచయం ఉంది కాబట్టి రాచర్ల నుంచి గిద్దలూరు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ ను చూడటం జరిగింది. సో ఈ టెంపుల్ లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ను అతను టార్గెట్ చేసి ఈ కేసులో ఇతను ముద్దాయి అని మేము ముందుగానే ఇతన్ని ట్రాక్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఈరోజు గిద్దలూరు వచ్చినప్పుడు ఆ సమాచారం సిఐ సురేష్ మరియు వాళ్ళ సిబ్బందికి తెలియటంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఒక 5 కేజీలు ఇంకా ఇక్కడ కొంత దాచుకొని ఇంకొక 5 కేజీలు అతను తీసుకెళ్లి దాంట్లో ఒక 3 కేజీలు ఒక మిషన్ కొని, వెండి కొరిగించే మిషన్, అది ఆన్లైన్ లో కొన్నారు. దాంట్లో కరిగి